ఆఫ్రికా ఖండంలోని మసాయి మరజాతి దట్టమైన అడవుల మధ్య ఎండిన భూములలో ఆ ప్రకృతి అందాల మధ్యలో ఒక అసాధారణమైన సింహం జన్మనించింది. అది శరీరంపై నల్లటి జూలుతో పుట్టింది. అతనికి భవిష్యత్తులో శత్రువులను గడగడలాడించే యోధుడిగా నిలుస్తాడు అని ఆ మసాయి అడవికి తెలియదు. చిన్నతనం నుంచే స్కార్ఫేస్ సాధారణ సింహం కాదు. అతనిలో ధైర్యం, గట్టి నమ్మకం, అమితమైన పోరాట శక్తి అతనికి మిగతా అందరికంటే భిన్నంగా చేశాయి. నెమ్మదిగా అతను వేటలో గట్టి నైపుణ్యాన్ని సంపాదించాడు. కొన్ని రోజుల్లోనే 130 శత్రుసింహాలతో అతను స్వయంగా పోరాడి గెలిచాడు. అప్పటి నుండి అతని గొంతుతో గర్జిస్తే అడవిలోని జంతువులంతా గజ వణికిపోయేవి. కానీ కొన్ని జంతువులకు అది ఎప్పుడు శత్రువే, అందులోనూ ముందుగా హైనాలకు. ఒకరోజు 400 హైనాల గుంపు స్కార్ఫేస్ను అతని గుంపును చుట్టుముట్టాయి. సింహాలు సాధారణంగా కొన్ని హైనాలతో మాత్రమే పోరాడగలవు, కానీ 400 హైనాలంటే విపరీతమైన ప్రమాదం. కాబట్టి స్కార్ఫేస్ గుంపులోని కొన్ని సింహాలు భయంతో వెనక్కి పారిపోయాయి. కానీ అతను మాత్రం వెనక్కి తగ్గలేదు. అతను ఒంటరిగా వాటికి ఎదురుగా నిలిచాడు. ఆ హైనాలపై తన పొడవాటి పదునైన గోర్లతో దాడి చేశాడు. ఒక్కొక్కటిగా వాటిని చిత్తు చేస్తూ రక్తంతో తడిసిన తన బాడీని పట్టించుకోకుండా ఆఖరి వరకు పోరాడాడు. చాలా సమయం తర్వాత ఆ 400 హైనాలను చివరికి తరిమి కొట్టాడు. ఆ రోజునే అతను నిజమైన మృగరాజుగా మారాడు. అలా కొద్ది రోజులకు ఒక హిప్పో ఒక చిన్న చెరువు దగ్గర ఏ జంతువును నీళ్లు తాగనివ్వకుండా తరిమి కొడుతుందని తెలిసింది. స్కార్ఫేస్ అక్కడికి వెళ్ళి ఆ హిప్పోతో భయంకరంగా పోరాడాడు. ఆ హిప్పోని హతమార్చాడు. కానీ ఆ పోరాటంలో తన ఎడమ కన్ను పైన పెద్ద గాయం అయింది. కొద్ది రోజులకి గాయం మానిపోయింది, కానీ ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ మచ్చ వల్ల ఇంకా భయంకరంగా కనిపించడంతో దాన్ని అప్పటి నుండే స్కార్ఫేస్ అని పిలిచేవారు. స్కార్ఫేస్ వయసు పెరుగుతున్న అతని భయంకరమైన సామర్థ్యత మాత్రం తగ్గడం లేదు. కానీ యువసింహాలు ఎదుగుతున్నాయి. ఒకరోజు యువసింహం తన కొత్త రాజునని ప్రకటించుకుంటూ స్కార్ఫేస్ను ఓడించేందుకు సవాల్ విసిరింది. 10 ఏళ్ల అనుభవం కలిగిన వృద్ధుడు, ఉత్సాహంతో నిండిన యువసింహం మధ్య పోరు. యువసింహం స్కార్ఫేస్ను గాయపరిచేందుకు ప్రయత్నించింది. కానీ స్కార్ఫేస్ తన అనుభవంతో, తన వ్యూహాలతో దాడి చేశాడు. తన పంజాలతో భీకరమైన దెబ్బ ఇచ్చి ఆ యువసింహాన్ని ఓడించాడు. కానీ ఆ పోరాటం తర్వాత స్కార్ఫేస్కు తెలుసు ఇక తన శక్తి క్రమంగా తగ్గిపోతుందని. 2021 జూన్ 11న మసాయి మర అడవుల్లో చివరి స్థాయిగా గుర్తుండిపోయే రోజు అది. ఆ రోజు స్కార్ఫేస్ తన గుంపును విడిచిపెట్టి ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయాడు. అతను మెల్లగా ఒక కొండపైకి నడిచి వెళ్ళి అక్కడే ఒంటరిగా కూర్చున్నాడు. ఎవరు అతన్ని చంపలేదు, ఎవరు అతన్ని ఓడించలేదు. అతను తానే తన శత్రువులను ఎదుర్కొని గెలిచాడు. కానీ ఇప్పుడు అతను శాంతంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఆ రోజు సూర్యుడు అస్తమించే సమయానికి ద లెజెండ్ స్కార్ఫేస్ నేలకు ఒరిగాడు. మసాయి మరలో ఒక శకం ముగిసింది. ఒక మహారాజు, ఒక మృగరాజు, ఒక చరిత్ర వీరుడు స్కార్ఫేస్ చివరి శ్వాస తీసుకున్నాడు. అతని మరణం ఒక సామాన్య ఘటన కాదు, ఒక సామ్రాజ్యం తన రాజును కోల్పోయింది. స్కార్ఫేస్ ఒక సింహం కాదు, ఒక లెజెండ్. ఇలాంటి జంతువులు కొన్ని అరుదుగానే పుడుతుంటాయి. వాటిని రక్షించుకోవడమే మన బాధ్యత. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కథలో ఎలాంటి డౌట్ ఉన్నా, లేదా ఇలా బొమ్మల రకం కాకుండా వీడియో రకంగా కావాలనుకున్నా, ఒక సినిమాటిక్ స్టైల్లో వీడియో తయారు చేసి పెట్టమన్నా నేను పెడతాను. మీరు కామెంట్ చేయండి. ఎక్కువగా దీనికి కామెంట్ వస్తే అప్పుడు నేను వీడియో తయారు చేసి పెడతాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.